ఇప్పుడేం చేద్దాం? ఇంకా ఇద్దరున్నారు. వాళ్ళని వెతికి పట్టుకుంటే నా గతం మొత్తం బయటకు వస్తుంది. ఒకవేళ కోఇన్సిడెన్స్ ఏమో, అంటే నువ్వు ఊహించుకునే వాడు వీడు ఒకేలా ఉండటం, మేబీ నీ గతానికి ఇతనికి సంబంధం లేదేమో. ఆ ముగ్గురు మా అమ్మా నాన్నని చంపారు. ఆ ముగ్గురులో వీడొకడు. నాకు తెలుసు. ఎలా చెప్పగలవు? మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదే. గోవాకి వెళ్ళే ముందు రోజు రాత్రి నా ఇంట్లో అటాక్ జరిగిందని అనుకుంటుందా? అది అబద్ధం కదా. ఇక్కడి నుంచి నా జీవితంలో అబద్ధాలు ఉండవు సమీర, అన్ని నిజాలే. ఆ అటాక్ జరిగింది నిజం. ఆ రోజు నేను వాళ్ళని ఫోటోలు తీశాను. Got it. ఫొటోస్ క్లారిటీ లేవు, గుర్తుపట్టడం కష్టంగా ఉంది. వెనక్కెళ్ళు. ఆ సెల్ ఫోన్ జూమ్ చేయి. స్క్రీన్ జూమ్ చేయి. మేబీ ఎక్స్పోజర్ ప్రాబ్లం అనుకుంటా. నెక్స్ట్ జూమ్ చేయి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. మొత్తం ఎన్ని ఫోటోలు ఉన్నాయి? సెల్ ఫోన్ ఉన్నాడు, ఎన్ని ఫోటోలు ఉన్నాయి? మేబీ 12. సేవ్ చేయి. అన్ని వరుసగా ప్లే చేయి. మళ్ళీ ప్లే చేయి. 9 1 8 5 4 6 4 8 5 7 9 1 8 5 4 6 4 8 5 7. రే, ఆ ఫోన్ తీరా. హలో హలో హలో, మీరెవరు? అదే నేను అడుగుతున్నాను. నేనెవరు? మా అమ్మా నాన్న ఎవరు? వాళ్ళని ఎందుకు చంపారు? ఆ మిగతా ఇద్దరికి నీకు సంబంధం ఏంటి? ఆ మూడో వాడెవడో? నేను చెప్పేది విను. నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ప్లీజ్ సార్, ప్లీజ్. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నేను చంపడానికి వచ్చిన అయితే మీ ఇంటి కాలింగ్ బెల్ ఎందుకు కొడతా గౌతమ్? గౌతమ్, నేను చంపడానికి వస్తే చేతులు ఆయుధాలు లేకుండా ఎందుకు వస్తాం? నీపై అటాక్ చేయకుండా నీతో దెబ్బలను తింటా. అవును గౌతమ్, నీతో మాట్లాడమని వీళ్ళని నేనే పంపించాను. వీళ్ళు గూండాలు కాదు, నా కంపెనీలో పనిచేసే క్యాబ్ డ్రైవర్స్. టీవీలో నీ గతం గురించి చెప్పింది చూశాక నన్ను కూడా విలన్లా చూస్తున్నావని అర్థమైంది. అందుకే నీకు నిజం చెప్పాలని వీళ్ళని పంపించాను. చెప్పాలనుకుంటే నువ్వే డైరెక్ట్గా వచ్చి చెప్పచ్చు కదా. ఇదిగో ఇలా రియాక్ట్ అవుతావనే రాలేదు. అక్కడ లేని వాడిని ఉన్నాడనుకుని చంపేశావు. నిజంగా నేను వస్తే నన్ను కూడా చంపేస్తామని భయమేసింది. అయినా ధైర్యం చేసి నెక్స్ట్ నేనే వచ్చాను. నువ్వేమో అబద్ధం అనుకుని వెళ్ళిపోయావు. 20 సంవత్సరాల క్రితం నేను క్యాబ్ డ్రైవర్ని.
బస్ని ఫాలో చేయి. ఎక్కడి నుండి సార్? లండన్. ఓ లండన్. లండన్ నాకు ఎలా సార్? లండన్లో క్యాబ్ డ్రైవర్స్ అందరూ మన ఇండియన్సే అంట కదా సార్. నేను కూడా వీసాకి ట్రై చేస్తున్నాను. మీరు కొంచెం హెల్ప్ చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఓకే ఓకే చూద్దాంలే. ఫాలో ది బస్. ఓకే సార్. ఇంకా ముందుంది. నేను కార్లోనే వెయిట్ చేస్తుంటాను సార్. ఈ పిల్లడు ఎప్పుడు అంతే సార్. ఇక్కడికి ఏ బస్సు వచ్చి ఆగినా వెంటనే ఎక్కేసి ఇక్కడ మా అమ్మని చంపారు, ఇక్కడ మా నాన్న చంపారు. డ్రైవర్ కండక్టర్ తెలివైన వాళ్ళు. డబ్బు కావాలా ప్రాణాలు కావాలా అంటే రెండూ కావాలన్నారు. మరి నువ్వు వీడు తెలివైన వాడే. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మీ అమ్మ నాన్న లేరు, ఊహించుకుంటాం అంతే. పట్టుగా ఎక్కడి నుంచి. ఈ పిల్లడు ఎప్పుడు అంతే సార్. ఇక్కడికి ఏ బస్సు వచ్చి ఆగినా వెంటనే ఎక్కేసి ఇక్కడ మా అమ్మని చంపారు, ఇక్కడ మా నాన్న చంపారు అంటారు సార్. నువ్వు చెప్పేది అబద్ధం చెప్పడానికి నా దగ్గర ఈ మెడికల్ రిపోర్ట్స్, నీ దగ్గర ఏమో. నీకు అమ్మ నాన్న ఉంటే ఆర్ఫనేజ్ ఎందుకుంటావురా? అమ్ము
2 రోజులు వచ్చేసిందా వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు? అమ్మ కోసం ఏడుస్తుంటే ఊరిళ్ళుందని చెప్తున్నాను. పిల్లలకి అబద్ధాలు చెప్పొద్దు. చెప్తే నాలాగే నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పోతుంది. నీ పేరేంటి నాన్న? చూడు చిన్న, మీ అమ్మ చచ్చిపోయింది, ఇంకెప్పటికీ తిరిగి రాదు. ఈ నిజంతో నేను జీవితాంతం బతకాలి. ఇక నుంచి నువ్వు అమ్మ లేకుండా ఆడుకోవాలి, అమ్మ లేకుండా తినాలి, అమ్మ లేకుండా పెరగాలి, అమ్మ లేకుండా పడుకోవాలి. అన్నీ అమ్మ లేకుండా. ఇది చావు బతుకుల్లో ఉన్న ఒక తండ్రి నాపై ఉంచిన నమ్మకం. అతనిది ఎలాగైనా తన కొడుక్కి చేరాలనుకున్నాడు. ఇది నీకు అప్పగించడం నా బాధ్యతగా భావించాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. గౌతమ్ బాస్, మీరే కదా? వీడు ఎవడు? ఐ కాంట్ బిలీవ్ దిస్. అసలు మీ పాటలు అంటే పిచ్చి బాస్. నాకు మీ ఆటోగ్రాఫ్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను బాస్. హైదరాబాద్లో కాన్సర్ట్ కూడా వచ్చాను బాస్ ఆటోగ్రాఫ్ కోసం. మన యూకేలో కాన్సర్ట్ జరిగింది కదా, దాని అంతా కొలగొలు చేసింది మా బ్యాచ్ బాస్. అసలు మిమ్మల్ని